పెదజియర్ గారి నేతృత్వంలోనే ఆగస్టు 24వ తారీఖున 2024 ఆగస్టు 24వ తారీఖున కొండ మీద బంగారు బావి దగ్గర అంటే గుడి లోపల శాంతి హోమాన్ని నిర్వహించి ఆలయ సంప్రోక్షణ గావించి ఆగమ పండితుల సహకారం సూచనలతో ఆలయ అర్చకుల చేత ఈ హోమాన్ని నిర్వహించినారు. ఎందుకు అని అంటే ఇక మీదట ఏ తప్పులు జరగవని, జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ మహాసంప్రోక్షణ చేస్తున్నామని, ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చునని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు తన ఇద్దరు ఐఏఎస్ అధికారులైన కుడి ఎడమలు వెంకయ్య చౌదరి గారు మరియు వీరబ్రహ్మం గారులతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తు శుద్ధి కుంభయాల సంప్రోక్షణ నిర్వహించారు అని అన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చును అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి, ఆగమ సలహాదారు మోహనాచార్యులు, యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపినారు. నైవేద్యాల పవిత్రత, లడ్డూ ప్రసాదాలు, ఇతర దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సెప్టెంబర్ 23 సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంత గల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శాంతి శుద్ధి హోమాలను టీటీడీ నిర్వహించింది. ఈ సందర్భంగా పాపం ఒత్తిడికి లోనైనటువంటి జిఆర్ స్వామి వారికి నిజంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి